శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీమాత్రే నమః మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఏప్రిల్ నెలలో మేషాది ద్వాదశ రాశులకి మాస ఫలాలు ఏ విధంగా ఉంటాయో, నెల మొత్తం విశేషంగా యోగించాలంటే ఎలాంటి పరిహారాలు పాటించాలో, ఏ మంత్ర జపం చేయాలో, ఏప్రిల్ నెలలో ద్వాదశ రాశులకి ఏ తేదీలు కలిసి వస్తాయో, ఏ తేదీలు కలిసి రావో, ఏప్రిల్ నెల మాస ఫలితాలు 12 రాశుల వాళ్ళకి ఎలాంటి ప్రభావాన్ని కలిగింపజేస్తున్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఏప్రిల్ నెలలో మాస ఫలితాలు పరిశీలిస్తే, ఏప్రిల్ నెలలో వృషభ రాశి వాళ్ళకి ప్రథమార్థంలో అన్ని విధాలుగా యోగదాయకమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. చేస్తున్నటువంటి వృత్తి వ్యాపారాలలో చాలా అద్భుతమైన రాణింపు కనిపిస్తుంది. విద్యారంగంలో తిరుగులేని విధంగా అత్యుత్తమ స్థాయిలో ఉంటారు. పోటీ పరీక్షల్లో అత్యున్నత స్థాయిలో రాణించేటటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మంచి ర్యాంకులు తెచ్చుకోవటం ద్వారా కావలసిన కాలేజీల్లో సీట్లు సంపాదించేటటువంటి యోగం కనిపిస్తోంది. కావలసిన స్కూళ్ళల్లో సీట్లు సంపాదించే యోగం కూడా ఉంది. అలాగే ఉద్యోగం లేని వాళ్ళకు మంచి ఉద్యోగం లభిస్తుంది. ఉద్యోగ రంగంలో అనుకూలత ఉంది. వ్యాపార పరంగా 3 పువ్వులు 6 కాయలుగా విశేషంగా లాభాలు వచ్చే అవకాశం కూడా ఉంది. అంటే నెల ప్రథమార్థం మొదటి భాగంలో విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో అద్భుతమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. అలాగే ఆదాయానికి లోటు ఉండదు. ధైర్యంతో ముందడుగు వేయగలుగుతారు. మనోధైర్యం, ఆత్మవిశ్వాసంతో అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకుంటారు. వాహన సౌఖ్యం ఉంటుంది. బండి కానీ కారు కానీ కొనుక్కునే అవకాశం ఉంటుంది. బంధుమిత్రులతో సఖ్యత అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. వాళ్ళతో ఉన్న విభేదాలన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే సంతాన సౌఖ్యం ఉంటుంది. సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి యోగం, అలాగే సంతానం మంచి పురోభివృద్ధి సాధించేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే శత్రువుల మీద విజయం సాధిస్తారు. శత్రువులను మిత్రులుగా మార్చుకునే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. నూతన పరిచయాల వల్ల చక్కటి లాభాలు కలిగే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ప్రయాణాల్లో బాగుంటుంది. ప్రయాణాల పరంగా ప్రయోజనాలు చేకూరుతాయి. అన్ని రంగాల వారికి అద్భుతంగా ఉంది. ఆరోగ్యపరంగా మాత్రం కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోవాలి. వేళకు ఆహారాన్ని స్వీకరించడం, సరైన సమయానికి నిద్రించడం అవసరం. అలాగే సంతానంతో కలిసి దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేసే యోగం కూడా వృషభ రాశి వాళ్ళకి ఏప్రిల్ నెలలో కనిపిస్తోంది. అలాగే వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగుంటుంది. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. నూతన పరిచయాల వల్ల ధనపరంగా ప్రయోజనాలు చేకూరేటటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ద్వితీయార్థంలో మాత్రమే అప్పుడప్పుడు కొన్ని ఒడిదుడుకులు కనిపిస్తూ ఉంటాయి. అయినప్పటికీ ఆ ఒడిదుడుకులన్నీ మీ తెలివితేటలతో చాలా చక్కగా పరిష్కరించుకోగలుగుతారు. కాబట్టి మొత్తం మీద వృషభ రాశి వాళ్ళకి ఏప్రిల్ నెలలో అనుకూల ఫలితాలే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఈ ఏప్రిల్ నెలలో మీకు కలిసి వచ్చేటటువంటి తేదీలు 5, 12, 16, 24, 26. ఈ తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేసుకోవాలి. అలాగే ఈ ఏప్రిల్ నెలలో మీకు కలిసి రాని తేదీలు 1, 3, 10, 14, 19, 21, 28. అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేయండి. ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకండి. అలాగే ఏప్రిల్ నెల మొత్తం బాగా కలిసి రావాలంటే వృషభ రాశికి ప్రధానంగా ఉన్నటువంటి సమస్య కంటక శని దోషం. కాబట్టి శని భగవానుడికి ఈ నెలలో వచ్చే శనివారాలు తైలాభిషేకం చేయించుకోండి. ఆంజనేయ స్వామికి తమలపాకులతో ఆకు పూజ చేయించుకోండి. ప్రతిరోజు కూడా స్నానం చేశాక శ్రీ రామదూతాయ హనుమతే నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోండి. అలాగే హనుమన్ లాంగోల స్తోత్రాన్ని చదవటం లేదా వినటం ద్వారా ఏప్రిల్ నెల మొత్తం కూడా వృషభ రాశి వాళ్ళకి ఇంకా అద్భుతమైనటువంటి ప్రయోజనాలు అందిపుచ్చుకోవచ్చు. ఇవి మేషాది ద్వాదశ రాశులకి ఏప్రిల్ నెలలో మాస ఫలితాలు. ప్రతి నెలలో మీ మాస ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజ్ భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.